మాకు ఇటువంటి మూమెంట్లో వినేవాళ్ళే తప్ప చేసేవాళ్ళు లేరనే పరిస్థితుల్లో మీరు మాకు హెల్ప్ చేశారంటే మామూలు విషయం కాదన్న. మీరు నిజంగా మా ఎంపీ అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఒక రోజు ఫస్ట్ రోజు మాకు ఇట్లా అయింది, ఇట్లా జరిగింది అన్న, మాకు ఇట్లా మేము రోడ్డు పైన ఉన్నాం, మాకు అన్నం లేదు, రూమ్ లేదని చెప్పినాం. అటువంటి సమయంలో మీరు వెంటనే మాకు మెసేజ్ పంపారు, మీకు ఎందుకు బాధ, మీకు మేము ఉన్నాం, మీకు ధైర్యంగా ఉన్నాం, మీరు ఏం భయపడకండి అని చెప్పేసి. 4వ రోజు కాల్ వచ్చిందన్న, 5వ రోజు మేము ఇక్కడ ఉన్నాం, అంతా మీ దయ వల్లనన్న. అటువంటి టైంలో, కరోనా టైం అటువంటి టైంలో మాకు తిండి తిప్పలేకున్నటువంటి సమయంలో కూడా మీరు మాకు చాలా సహాయపడ్డారన్న. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమన్న. ఇటీవలే ట్రావెల్ ఏజెంట్లు మోసం చేయడంతో దాదాపు 80 మంది సరైన పత్రాలు లేకుండా వెళ్లి మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ లో చిక్కుకుపోయారు. దాదాపు 10 రోజులు అక్కడ నానా ఇబ్బందులు పడ్డాక ఎంపీ అరవింద్ ఆఫీస్ కు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే స్పందించి వాళ్లతో మాట్లాడి భరోసా కల్పించి కేవలం 2-3 రోజుల్లోనే వాళ్ళందరినీ సొంత ప్రాంతాలకు చేర్చారు.